దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును మీకు అందరికీ తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. కనుక మీరందరూ దేవుని మాటలు యందు మనస్సు పెట్టి దేవుడు రాయించిన మాటలలో ఉన్న సారాన్ని గ్రహించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈరోజు మీకు చెప్పబోయే అంశము చాలా అద్భుతమైనటువంటిది. ఇది భూమి మీద ఒక అద్భుతమైన శ్రేష్టమైనటువంటి కార్యాన్ని వివరించేటటువంటి అంశము కనుక చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి మొట్టమొదట వినవలసినటువంటి ప్రధానమైనటువంటి మాటలు ఇవి. ఈరోజు అంశం ఏంటంటే క్రీస్తు బలియాగం. అంశం ఏంటి? క్రీస్తు బలియాగం. క్రీస్తు బలియాగము ఈ భూమి మీద ఎందుకు జరిగింది? ఎందు నిమిత్తం ఆయన 2000 సంవత్సరాల క్రితము ఒక శరీరాన్ని ధరించుకుని వచ్చి కన్య మరియ గర్భం నుండి ఈ భూమి మీద ప్రవేశించి మనుషులందరి కోసం ప్రాణం పెట్టాడో ఈ మాటలను మీరు వింటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులో దేవుని యొక్క సంకల్పం దాగి ఉందని మొట్టమొదట మీరు తెలుసుకోవాలి. ఈ కార్యం జరగడానికి ముందు కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వమే, అనగా జగత్తును అందలి సమస్తాన్ని దేవుడు పుట్టించక మునిపే దేవుడు ఒక సంకల్పం చేసి ఒక స్క్రిప్టుగా, ఒక గ్రంథంగా రాసుకొని తాను చేయాలనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని ఒక సిస్టమేటిక్ వేగా, ఒక అద్భుతమైన రీతిగా ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్గా ఉండి సమస్తాన్ని జరిగించాలని నిశ్చయించుకున్నాడు. ఆ జరిగించే క్రమంలోనే ఈ భూమి మీద క్రీస్తు యొక్క బలియాగాన్ని గురించినటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని తన గ్రంథంలో పొందుపరిచాడు. ఎందుకు బలి కావాలి? క్రీస్తు ఎందుకు బలి కావాలి? పూర్వం నుంచి మనం కొన్ని విషయాలు, మన పితరులు చేస్తున్నటువంటి కార్యాలను మనం చూస్తున్నాం. ఏంటంటే భూమి మీద మనుషులు చేస్తున్నటువంటి పాపాల కోసం జంతు బలిని, పక్షులను బలి చేయడము మనం చూస్తున్నాం. అది కోడె కావచ్చు, గొర్రెపిల్ల కావచ్చు, మేక కావచ్చు, పావురం కావచ్చు, మున్నగు బలులు గత కాలంలో కొన్ని చోట్ల హైందవ సోదరులు ఇప్పటికీ కూడా ఆ తంతు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే మనుషులు చేసినటువంటి పాపాలను తీసివేయడానికి, పాపమే చేయనటువంటిది పవిత్రమైన ఒక జంతువు రక్తాన్ని చిందించటం ద్వారా మనుషుల పాపాలు తీసివేయబడతాయన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. మనుషులు చేస్తున్న పని అంతా ఒక ఎత్తైతే, దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులు అన్నటువంటి జనాంగాన్ని ఈ భూమి మీద ఏర్పరచుకొని వారి ద్వారా ధర్మశాస్త్రాన్ని వారికిచ్చి, మోషే గారి ద్వారా ఆ ధర్మశాస్త్రంలో ఈ బలులను వారికి పరిచయం చేయడం జరిగింది. ఇది దేవుడు మొట్టమొదట మనుషులకు ఏర్పాటు చేసినటువంటి విధానం. వారు చేసినటువంటి అపరాధాలకు జంతు బలులను అర్పించి, పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా వారిని అర్పించి వారి రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా వారి పాపాలను క్షమించుకుంటూ దేవుడు వెళ్ళిపోయాడు. అది మొట్టమొదట మానవులకు అలవాటు చేసినటువంటి ఒక విధానం. మనుషులు చేసినటువంటి పాపాలను తీసివేయడానికి మనుషులకు శరీర సంబంధమైన ధర్మశాస్త్రం అనే దాన్ని ఇచ్చి అందులో బలులను అర్పించేటటువంటి ఆ కార్యక్రమాలను దేవుడు వారికి ఏర్పాటు చేసినట్టుగా దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఆ ధర్మశాస్త్రము మోషే గారి ద్వారా ఇశ్రాయేలులకు ఇవ్వబడినది. అర్థమవుతుందా? ఈ విషయం చాలామందికి తెలుసు. ఇకపోతే ఒక మనిషి చేసినటువంటి పాపాలను తీసివేయడానికి జంతు బలి లేక జంతువుల రక్తము సరిపోతుందా అని మనం ఆలోచన చేస్తే, జంతువుల యొక్క రక్తము
మనుషుల పాపాలను తీసివేయుట అసాధ్యమని అదే దేవుని గ్రంథం సెలవిస్తుంది. మరి ఎందుకు ఆయన పరిచయం చేసినట్టు వారికి అంటే, పాత నిబంధన కాలంలో మనుషులకు జ్ఞానం అనేది పరిపూర్ణంగా లేకపోవటం వలన చిన్నపిల్లలకు ఎలాగైతే మనం ఒక వస్తువులనిచ్చి లేకపోతే బొమ్మలనిచ్చి కొన్ని గొప్ప గొప్ప విషయాలను వాళ్ళకి వివరించడానికి, అర్థం చేసుకోవడానికి ఏ విధంగా అయితే నేర్పిస్తామో చిన్ననాడు, అలాగే దేవుడు జ్ఞానంలో సంపూర్ణులు కానిటువంటి ఆనాటి ఉన్నటువంటి ప్రజలకు, ఇశ్రాయేలులకు దేవుడు ఏం చేశాడంటే చిన్న పిల్లలకు నేర్పించినట్టుగా శరీర సంబంధమైన ఆచారాలు ఆయన నేర్పించాడు. ఎందుకు నేర్పించాడంటే రాబోయేటటువంటి కాలంలో దేవుడు చేయబోతున్నటువంటి ఒక గొప్ప కార్యం, ఆత్మ సంబంధమైన కార్యము, మనస్సుకు సంబంధించినటువంటి గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు అని, ఆ చేయబోతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే శరీర సంబంధమైనటువంటి విషయాలను వారికి నేర్పించి వాటి మీద కొంత అవగాహన అనేది వారికి కల్పించి ఆ తర్వాత ఒరిజినల్గా ఆయన చేయాలనుకున్నటువంటి ఒక బలియాగాన్ని వారికి పరిచయం చేయడానికి ముందు జంతు బలి రక్త ప్రోక్షణను ఆయన అనుమతించాడు. అందుకోసమే పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని గురించి ఏం రాశాడంటే అది బాలశిక్ష అని రాశాడు. పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం రాయించాడంటే మనుషుల కోసము, పిల్లల నిమిత్తము, లోయర్ క్లాసెస్కు, లోయర్ ఎడ్యుకేషన్లో బాలశిక్ష అని చిన్ననాడు మనం చదువుకొని ఉంటాం. బాలశిక్ష అంటే ఒక పుస్తకం ఉంటుంది, అందులో బేసిక్స్ ఉంటాయి అన్నీ. పెద్ద బాలశిక్ష అన్నటువంటి ఆ మాట వినింటారు మీరు. బాలశిక్ష ఆ పేరులోనే ఉంది, బాలులో నేర్చుకునేటటువంటి విద్యా విధానము. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం కూడా అలాంటిదే. అందుకోసం బాలశిక్షతో పోల్చినాడు. బాలశిక్షకుడు ఆయను అనింది. అర్థమవుతుందా? ఆ జ్ఞానకాలమును అంటాడు దేవుడు ఒక చోట. ఆ జ్ఞానకాలమును చూచి చూడనట్టు ఉండేను. ఏది? క్రీస్తుకు ముందటి కాలం అంతా దేవుడు దేంతో పోలుస్తున్నాడు? మనుష్యుల అజ్ఞాన కాలాన్ని. అంటే జ్ఞానము పరిపూర్ణమైనటువంటి దశలో అందుబాటులో వారికి లేదన్నమాట. అజ్ఞాన కాలంలో నివసించినటువంటి మనుషులు కనుక వాళ్ళు చేసినటువంటి ఆ పాపాలను కానీ దుష్టకార్యాలను కానీ దేవుడు చూసి చూడనట్టున్నాడు. అయితే యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి, మనుషులందరికీ, ఇశ్రాయేలులకు మాత్రమే కాదు మనుషులందరికీ, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అనగా క్రొత్త నిబంధనను యేసుక్రీస్తు బలియాగం ద్వారా ఈ ప్రపంచానికి అనుగ్రహించాడు. పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము జంతు రక్త ప్రోక్షణ ద్వారా, మోషే గారి ద్వారా ఈ మనుషులకు అనుగ్రహింపబడితే, క్రొత్త నిబంధన మాత్రం జంతు బలి ద్వారా, జంతు రక్తం ద్వారా ఈ కొత్త నిబంధన మనుషులకు ఇవ్వబడలేదు. ఈ క్రొత్త నిబంధన ఎలా వచ్చింది తెలుసా? యేసుక్రీస్తు అనేటువంటి మహాదేవుని ద్వారా, పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి ఆ దేవుని బలి అర్పణ ద్వారా, ఆయన రక్త తర్పణ ద్వారా ఈ క్రొత్త నిబంధన అనే గ్రంథము మనుషులకు అందరికీ ఇవ్వబడింది. ఈ గ్రంథము ప్రతి ఒక్కడు అనుసరించి తీరవలసినదే. ఇది దేవుడు చేసిన శాసనం. తప్పకుండా అనుసరించి తీరాల్సిందే, తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి మనిషిని దేవుడు లెక్క అడగడానికే ఈ గ్రంథాన్ని, ఈ చట్టాన్ని దేవుడు ఈ భూమి మీద ఏర్పాటు చేశాడని ప్రతి మనిషి గుర్తించాలి. కనుక ప్రతి ఒక్క మనిషి క్రొత్త నిబంధనను పాటించి తీరాలి. ఎవడైతే ఈ క్రొత్త నిబంధనను పాటించలేదో వాడు దేవుని ఉగ్రతకు గురి అవుతాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. దీనికి కూర్చున్నటువంటి విలువైనటువంటి అమూల్యమైన సంగతులను ఒక్కసారి బైబిల్ నుండి మీకు చూపించి ఈ పాఠాన్ని ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
5, 6, 7 వచనాలను 8 వచనాలను చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఎవరు ఆయన? యేసుక్రీస్తుని గురించిన మాటలు ఇవి. ఈ లోకంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. బలియు అర్పణయు నువ్వు కోరలేదు తండ్రి, కానీ నాకొక శరీరాన్ని అమర్చితివి నాయన. పూర్ణ హోమములను పాప పరిహారత బలులను నీకిష్టమైనవి కావు. ఇంతవరకు చెప్పాను కదా, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి బలులు అర్పణలు దేవునికి ఇష్టమైనవి కావు. ఎందుకంటే అవి మనుషుల పాపములను తీసివేయలేవు. అవి శరీర సంబంధమైనవి, శరీర శుద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటివి. కానీ ఆత్మశుద్ధిని కలిగించేటటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని నేర్పించేటటువంటి బలులు కాదు అవి. అర్థమవుతుందా? అవి శరీర సంబంధమైనవి, శరీర శుద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటివి, ఆత్మశుద్ధి కోసం కాదు. అర్థమవుతుందా మీకు? కనుక 6వ వచనం చూడండి. పాప పరిహారార్థపు బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు 7వ వచనము, నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. గ్రంథపు చుట్టలో ఇంతవరకు చెప్పాను కదా, దేవుడు తాను చేసుకోవాల్సినటువంటి సంకల్పాన్ని అంతటి ఒక గ్రంథంగా రాసుకొని చుట్టగా తన యొద్ద పెట్టుకున్నాడు. ఆ చుట్టలో ఏముందో, ఆ చుట్టలో తన గురించి ఏముందో అని చదివితే, నాయనా నీకొక శరీరాన్ని నేను ఇవ్వబోతున్నాను, ఆ శరీరాన్ని ఈ లోకం ధరించుకొని నువ్వు భూలోకానికి వెళ్ళవలసి ఉన్నది, ఆ శరీరాన్ని ధరించుకున్న నువ్వు ఏమేమి చేయవాలో నీకు చెప్తాను అని అందులో రాయబడిన సంగతులన్నీ చదివాడట. పరలోకంలోనే చదివాడు ఇవన్నీ. చదివిన తర్వాత ఆయన చిత్తము ఏదో తెలుసుకొని ఆయన చేయవలసిన పనులను చేయడానికి ఈ లోకంలోకి ప్రవేశిస్తున్నప్పుడు చెబుతున్న మాటలు ఇవి. గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. తండ్రి ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఈ మాట మనం అనగలమా? ఏ మనిషి అయినా మానవ చరిత్రలో ఈ మాట అన్నాడా? ఏ ఒక్కనికి కూడా తెలియదు. ఈ లోకంలో మనం పుట్టామంటే దేవుని చిత్తమని, ఆ చిత్తంలో ఏమి నా గురించి రాయబడిందో, ఈ భూమి మీద నేనేమేం చేయవలనో అన్న సంగతులు నేను తెలుసుకోవాలన్న జ్ఞానం ఏ మనిషికి ఉంది? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి భూసంబంధిగా ఈ లోకంలో బ్రతకడానికి ఆలోచన చేస్తున్నాడు తప్ప దేవుణ్ణి కానీ ఆయన చిత్తాన్ని కానీ ఆయన తన గురించి రాసుకున్నటువంటి మనిషి గురించి రాసుకున్నటువంటి సంగతులను కానీ ఎవరైనా తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరం లేము. నేను కూడా లేను, మనకు కూడా తెలియదు. ఎందుకంటే మన తల్లిదండ్రులకు తెలియదు కనుక వాళ్ళు మనకు చెప్పలేదు. అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి మహాజ్ఞానాన్ని దేవుడే తన కుమారుని ద్వారా తన గ్రంథంలో రాయబడినటువంటి అమూల్యమైన సంగతులను మనకందరికీ తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? కనుక ఏమంటున్నాడు? గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. 8వ వచనం, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థపు బలులను నువ్వు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. 10వ వచనం చూడండి. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అర్థమవుతుందా? ఎందుకంట ఆయన ఇచ్చింది? ఎందుకంట ఈ దేహాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చింది? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుచున్నాము. 12వ వచనము, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఒక్క అర్పణ చేత ఆయన
పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. 12వ వచనంలో ఏముంది? యేసుక్రీస్తుని గురించి ఈయనైతే పాపముల నిమిత్తమై, మనుషులు చేసిన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒకే ఒక్క బలి. ఏ బలిది? క్రీస్తు బలి. క్రీస్తు శరీరధారిగా వచ్చి తన్ను తాను అర్పించుకున్నాడు. ఎవరి కోసం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం. ఏంటి ఆ ఇష్టము? మనుషులందరూ పాపం చేసి దేవునికి దూరమై ఉండగా, దేవుని మహిమ పొందలేని స్థితిలో ఉన్న ప్రతి మనిషిని తిరిగి దేవునితో సమాధానపరచడానికి, వారిలో ఉన్న పాపాన్ని తీసివేయడం కోసం తన సొంత రక్తాన్ని శిలువలో అర్పించాడు, ధారపోశాడు. పాత నిబంధనలో అర్పించినటువంటి బలులు, పాప పరిహారార్థ బలులు కానీ, దహన బలులు కానీ, అవన్నీ మనుషుల పాపాలను తీసివేయలేవు. అందుకోసమే 9వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక, ఒక మాట చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనము, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్టు వారిని పరిశుద్ధపరిచిన ఎడల, 14వ వచనం చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అర్థమవుతుందా? మేకల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాక. ఎందుకంటే మేకల రక్తము కోడెల రక్తము చేత మనుషుల పాపాలు తీసివేయబడట అసాధ్యము. మనిషి చేసిన పాపానికి మనిషి రక్తమే చిందింపబడాలి. అది కూడా పాపము లేని రక్తమై ఉండాలి. అలాంటి రక్తమైతేనే దేవుడు పాపాలను తీసివేయడానికి అంగీకరించుతాడు. లేకపోతే దేవునికి అంగీకారం కాదు అది. కనుక మానవ చరిత్రలో పాపము చేయకుండా ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరో కాదు, ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ ఈజ్ జీసస్ క్రైస్ట్. పాపము చేయకుండా బ్రతికి 33.5 సంవత్సరములు ఈ భూమి మీద మనుషుల మధ్య నివసించి శిలువలో మనుషులందరి పాపాల నిమిత్తమై తన ప్రాణాన్ని ధారపోసినటువంటి మహాత్ముడు, మహాదేవుడు యేసుక్రీస్తు వారు. ఈ కార్యం ఎవరైనా చేశారా? చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి అయినా చేశారా అని మనం చరిత్రను తిరగవేస్తే ఆది నుండి నేటి వరకు ఏ ఒక్కనికి కూడా ఆ అవకాశం రాలేదు. ఎవడు చేయలేడు. ఎవడు చేయనటువంటి పని ఒకే ఒక్క వ్యక్తి చేశాడు, ఆయన యేసుక్రీస్తు. మనుషులందరినీ దేవునితో సమాధానపరచడానికి, మనుషులలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకమందు ప్రత్యక్షమైనాడు. అర్థమవుతుందా? ఏం చేశాడు? మాటలు చెప్పలేదు, తన ప్రాణాన్ని ధారపోశాడు. అందుకోసమే యోహాను పత్రిక 1వ పత్రిక 3:16 ఏముందో తెలుసా? ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనక మీరును మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు. ప్రేమ ఎక్కడ ఉందంట? ప్రేమ అంటే ఏందంట? ప్రేమ మనిషి కోసం ప్రాణం పెడుతుంది. ప్రాణాన్ని తీసేది ప్రేమ కాదు, అది ద్వేషం. ప్రేమ ముసుగులో భయంకరమైనటువంటి నేరాలు చేస్తూ ఈరోజు మనుషుల మధ్య విపరీతమైనటువంటి మారణ హోమాన్ని మనుషులు కలిగిస్తున్నారు ప్రేమ పేరిట. కానీ క్రీస్తు అయితే ఈ ప్రపంచానికి ప్రేమ అంటే ఏందో చెప్తున్నాడు. ప్రేమ అంటే ఇదేరా. ఏది? ఇదిగో నేను శరీరంతో మీకోసం బ్రతికి ఈ భూమి మీద మీకోసం, మీ రక్షణ కోసం నా ప్రాణాన్ని పెట్టాను. చూశారు? ఇది ప్రేమ అంటే. ఎలా బ్రతికాడంట? ఆయన భూమి మీద బ్రతికిన శరీరధారిగా ఉన్న దినాలలో ఏమంటున్నాడు తెలుసా? ఆనాడున్న సమాజంతో,
నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని చెప్పి యోహాను సువార్తలో మాట్లాడుతుంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ మాట. భూమి మీద పుట్టిన ఏ ఒక్క మనిషి ఈ మాట అనగలడా? ఎవరు అనలేరు. యేసు మాత్రమే అనగలడు. ఆయనే దానికి అర్హుడు. బ్రతికి చూపించినటువంటి చరిత్ర కలిగిన ఘనమైనటువంటి మహావ్యక్తి అయిన కనుక యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని గ్రంథంలో రాయబడింది. ఆయన లాంటి మనిషి, ఆయనను పోలిన వ్యక్తి ఈ మానవ చరిత్రలో ఎవరు లేరని ప్రతి మనిషి తెలుసుకోవాలి. కొందరు మేము జగద్గురువులమని, సద్గురువులమని ఏటేటో పనికిరాని మాటలు చెప్తున్నారు. కానీ ఆ మాటలకు వారు ఏమాత్రము సరిపోరు. ఆ మాటకు సరిపోయే ఒకే ఒక వ్యక్తి సద్గురు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన్ని ప్రపంచానికి సద్గురు, సత్యాన్ని చెప్పినవాడు, ఆయనే సత్యము. అందుకోసమే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము ఆయన గురించి తను ఎలాగో పరిచయం చేసుకుంటున్నాడో చూడండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. చూసావా ఎంత అధికారాన్ని తండ్రి వలన పొంది ఉన్నాడో? అంత మాట అనాలంటే ఎన్ని గట్స్ ఉండాలండి? ఎవడైనా చెప్పగలడా? మానవ మాత్రుడు ఎవడైనా ఈ భూమి మీద పుట్టినవాడు ఈ మాట చెప్పగలడా అని నేను ప్రశ్నిస్తున్నాను. నోబడీ కెన్ సే. ఎవడు చెప్పలేడు ఈ మాట. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును దేవుని యొద్దకు రాలేడు అంటున్నాడు. కొందరు అంటున్నారు సహజ మార్గమున ముక్తిని చేరే విధానం అంటున్నారు. కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలను నెలకొల్పారు ఈ భూమి మీద. ప్రపంచంలో కోట్ల కొలది మనుషులు దాన్ని అనుసరిస్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని నువ్వు అనుసరించకుండా ఆయన ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్పి దేవుని గ్రంథం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 35-36 వచనము. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తాన్ని అప్పగించి ఉన్నాడు. ఏ తండ్రినా? దేవుడు. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. 36వ వచనము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. అర్థమవుతుందా? నీ సొంత మార్గాలు, నువ్వు ఏర్పాటు చేసుకున్న సహజ మార్గాలు నిన్ను దేవుని యొద్దకు పరలోకానికి చేర్చలేవు సోదరా. నువ్వు ఎంత గొప్ప ప్రబోధకునివైనా సరే, నువ్వు బైబిల్ను కాపీ చేసి తెలివిగా నీ బోధనలు చేసుకుంటూ ఉన్నావు, మాకు తెలుసది. నటిస్తున్నావు కదా. ధ్యానం చేస్తున్నా అని చెప్పి లోపలికి వెళ్ళి నువ్వు ఏం చదువుతున్నావు తెలుసా? బైబిల్ చదువుతున్నావు. బైబిల్లో ఉన్న సత్యాలను నేర్చుకుని బైబిల్కు ఘనత రాకుండా, యేసుక్రీస్తును అంగీకరించకుండా, దేవుణ్ణి ఒప్పుకోకుండా నీ మహిమ కోసం, నీ గొప్పతనం కోసం ఈ బోధనలు చేసుకుంటూ ఇది నా జ్ఞానము, నా తెలివిని, క్రీస్తును ఒప్పుకోకుండా ఆయన ద్వారా కాకుండా సొంతంగా నేను ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నానని చెప్పి, తెలుసుకున్నానని చెప్పి ప్రజల మధ్య ఘనత పొందడానికి నువ్వు చేస్తున్నావు కాదా అని నేను అడుగుతున్నా నిన్ను. తప్పకుండా ఒప్పుకొని తీరవలసిందే. అర్థమవుతుందా? ఎవడునో దేవుని యుద్ధకు వెళ్ళడానికి డైరెక్ట్గా మార్గం లేదు. యేసుక్రీస్తే ఆ మార్గము. మరొకసారి చదివి ముందుకెళ్తాను. 36వ వచనంలో. కుమారుని యందు విశ్వాసముంచువాడే, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, ముక్తి చేరగలిగిన వాడు వాడే. కుమారునికి విధేయుడు కానివాడు, యేసుక్రీస్తుకు విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఇక నువ్వు జీవం చూడలేవు నీ సొంత ప్రయోగాలు చేస్తే. దేవుని ఉగ్రత నీ మీద అమలవుతుంది అని దేవుని గ్రంథం దేవుడు సెలవిస్తున్నాడు. కనుక యేసుక్రీస్తుని అంగీకరించి తీరాలి. ఆయన రక్తం ద్వారానే మానవాళికి పాపక్షమాపణ.
అర్థమవుతుందా? చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. 22 వచ్చిన మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు వరమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. 19వ వచనంలో ఏమన్నాడు? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఎలా ప్రతిష్ఠించాడు ఈ మార్గాన్ని అంటే, తన శరీరాన్ని మనుషులందరి కోసం సిలువలో బలి చేయటం ద్వారా దేవుని దగ్గరకు వెళ్ళేటటువంటి మార్గాన్ని సుగమం చేశాడు. తన ప్రాణ ప్రతిష్ఠ చేత ఆ మార్గాన్ని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. ఇది దేవుని సంకల్పంలో దేవుడు ఏర్పాటు చేసిన విధానం. ఆయన ప్రభుత్వాన్ని, ఆయన విధానాన్ని ధిక్కరిస్తే దేవుని ఉగ్రత కోసం ఎదురు చూడక తప్పదు. నిత్యాగ్ని దండన ప్రతి మనిషికి తప్పదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా దేవునికి మనుషులకు మధ్య ఆ గోడ, ఆ తెర చినిగిపోయి మనుషులు దేవుని యొద్దకు వెళ్ళే మార్గాన్ని యేసుక్రీస్తు ప్రతిష్ఠించాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం ఇది. ఈ మార్గం ఉన్న తప్ప నీకు ఏ మార్గమున దేవుని యొద్దకు వెళ్ళే అవకాశము లేదు 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 అని తెలుసుకోవాలి. ఆయన శరీరం అనే తెర ద్వారా నేను వెళ్ళాలి. ఏం జరిగింది ఆయన శరీరంలో? పాపమునకు శిక్ష విధింపబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధింపబడెను, తద్వారా ఆ తెర చినిగిపోయింది. శిలువలో యేసుక్రీస్తు దేహము నలిగిపోయింది, ఆయన రక్తమంతా కార్చబడింది, పాపానికి క్షమాపణ జరిగింది, మానవాళి పాపానికి క్షమాపణ దొరికింది ఆ కార్యం ద్వారానే. కనుక ప్రతి మనిషి ఈ కార్యము ద్వారానే, ఈ బలియాగం ద్వారానే పాప క్షమాపణ పొందవలసినటువంటి వారై ఉన్నారు. అర్థమవుతుందా? క్రీస్తు బలియాగం ఎంత గొప్పదో. మాటలు కాదు క్రీస్తు అంటే చేతలు. బలి మనుషులందరి కోసం ప్రతి క్షణము బలి అయిపోయినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు అంటే. మనుషుల పాపాలను తీసివేయడం కోసం, పాపం చేయకుండా భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతారు ఒకసారి. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అర్థమవుతుందా? మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరికి నిత్య రక్షణ వస్తుంది తెలుసా? ఆయనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణను అనుగ్రహించడానికి దేవుని చేత అధికారం పొందినటువంటి వాడు యేసుక్రీస్తు అంటే. ప్రభుత్వం ఇచ్చిన అధికారంతో ఒక కలెక్టర్ ఉంటాడు. అతడు జిల్లాకు తండ్రి. ఆ జిల్లాలో ఏమి జరగాలన్నా అతని ద్వారానే జరగాల.
వేరొకడు వచ్చి నేను కూడా కలెక్టర్ అంటే మూతి పళ్ళు రాలగొడతారు, మెడబట్టి బయటికి తోస్తారు. ఎవడరా నువ్వు అంటారు. ఎందుకంటే ప్రభుత్వము ఒక వ్యక్తిని అధికారం ఇచ్చి ఒక కలెక్టర్గా ఈ జిల్లాకు పంపించింది. ప్రభుత్వాన్ని ధిక్కరించాడంటే తీసుకొని వెళ్ళి జైల్లో వేసి కుమ్మేస్తారు. నేను కలెక్టర్ను అని మధ్యలో వచ్చాడంటే ఎవడరా నీకు ఇచ్చాడు అధికారం? ప్రభుత్వం చేత కష్టపడి చదువుకొని మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులై ఉన్నతమైన ర్యాంకును సాధించిన వాడే ఐఏఎస్ ఐపీఎస్ కాగలడు. ఎవడు పడితే వాడు ఐఏఎస్ ఐపీఎస్ కాలేడు. కష్టపడి ప్రయాసపడి సుఖభోగాలకు ఏమాత్రమూ నోచుకోక యవన కాలంలో అన్ని కోరికలను ప్రక్కకు పెట్టి కష్టపడి చదువుకొని ప్రయాసపడి రాత్రి పగలు నిద్రాహారాలు మాని చదువుకున్నవాడే ఐఏఎస్ అవుతాడు, వాడే కలెక్టర్ అవుతాడు. ప్రతి పనికిరాని వాడు కలెక్టర్ కాలేడు. అర్థమవుతుందా? ఒక కలెక్టర్ కావడానికి ఇంత కష్టం ఉంటే ప్రభుత్వం చేత ఒక అధికారిగా ఒక జిల్లాని నడిపించే దానికి ఒక అధికారిగా ఒక తండ్రిగా నువ్వు రావాలంటే ఇంత కష్టం ఉన్నప్పుడు పాపాలను మనుషులందరి పాపాలను తీసివేయడానికి ఎంత కష్టపడాలి, ఎంత గొప్ప క్యారెక్టర్ కలిగిన వాడై ఉండాలి, ఎంత గొప్ప ప్రయాస శ్రమను ఆయన అనుభవించిన వాడే ఉన్నాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆఫ్టర్ ఆల్ కలెక్టర్కి ఇంత కష్టం ఉంటే అధికారం పొందడానికి దేవునికి మనుషులకు మధ్యవర్తిగా దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి ఆ దూరాన్ని తీసివేయడానికి, దేవునితో మనుషులను సమాధానపరచడానికి, మనుషుల పాపాలను తీసివేయడానికి వచ్చేటటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడై ఉండాలో మీరు ఆలోచన చేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం పాపము చెయ్యకుండా ఈ భూమి మీద ఏ విధమైన సుఖానికి నోచుకోకుండా, ఇప్పుడే చదివారు కదా, ఆయన శరీరధారి ఉన్న దినాలలో మహారోదనతో బ్రతికాడంట, కన్నీళ్లతో బ్రతికాడంట. తన్ను మరణం నుండి అనగా రెండవ మరణం నుండి రక్షింపగలవానికి నిత్య శిక్ష అని అంటున్నాం కదా, నరకం అంటున్నాం కదా, అలాంటి దాని నుండి రక్షించగలిగినటువంటి వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన తండ్రి చేత అంగీకరింపబడ్డాడు. తమాషా అనుకుంటున్నావా? మానవుల పాపాలు తీసివేయడం అంటే, పాపాలను తీసివేయాలంటే పాపము లేకుండా బ్రతకాలి యేసుక్రీస్తు వారు. ఆయన పైనుండి వచ్చాడు కనుక పాపమే నువ్వు చేయకూడదు నాయన అని రాసుకున్నాడు. నువ్వు శరీరాన్ని ధరించినా కానీ పాపము ఏమాత్రము ఈ భూమి మీద చేయకూడదు. నువ్వు చేసావా నరకం తప్పదు నీకు అన్నాడు. ఎందుకంటే పరలోకంలో అన్ని మొదటి నుంచి నువ్వు చూస్తున్నావు, ఆత్మగా ఉన్నావు, నా దగ్గర శక్తిగా ఉన్నావు, అన్నిటినీ నీ ద్వారానే నేను కలిగించాను, నీకు శరీరాన్ని ఇస్తాను, నువ్వు ఈ లోకంలోకి వెళ్ళి భూలోకంలోకి వెళ్ళి మనుషులందరి కోసం నువ్వు మనుషుల మధ్య నివసించి పాపము చెయ్యకుండా బ్రతికి మనుషులందరి కోసం శిలువలో బలి కావాలి. ఇది ఆయన గ్రంథంలో తన గురించి రాసుకున్నటువంటి విషయాలు. పాపం చేయకుండా ఉండడం సాధ్యమేనా? ఎంత కష్టం అండి! ఈ భూమి మీద మనిషి పాపం చేయకుండా ఉండడం ఎంత కష్టమో మనకు తెలుసండి. ఎవ్వరం నేను కానీ ఎవరైనా కానీ పాపము చేయకుండా ఉండగలిగేటటువంటి స్థితిలో ఏ మనిషి మానవ చరిత్రలో లేడు. మనిషికి పుట్టినటువంటి ఏ మనిషి కూడా పాపం చేయకుండా ఉండలేడండి. ఆయన దేవుడున్న లోకం నుంచి వచ్చాడు గనక, పైనుండి వచ్చాడు గనక, మరియ గర్భంలో కన్య మరియ గర్భం ద్వారం నుంచి వచ్చాడు, పురుషుని ప్రమేయం లేకుండా వచ్చినవాడు కనుక, ఆయన దేవుడు కనుక ఈ శరీరాన్ని ధరించుకున్నప్పటికీ ఆయన పాపం చేయకుండా తన్ను తాను శోధింపబడినను, మనుషులలాగా శోధింపబడినను ఆయన చేయకుండా తన్ను తాను కంట్రోల్ చేసుకోగలిగినాడు. జ్ఞానం నేర్చుకున్నాడు దేవుని దగ్గర కనుక ఉండగలిగాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అందుకోసం ఉండగలిగాడు. మనకు ఏం భయం ఉంది? అంత గొప్ప వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి విధేయత చూపినందుకే తండ్రి చేత అంగీకరింపబడినవాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఇంత గొప్ప కార్యం జరిగింది మానవుల రక్షణార్థమై ఈ భూమి మీద. కనుక ఈ బలియాగాన్ని ప్రతి ఒక్క మనిషి అంగీకరించి తీరాల్సిందే, లేకపోతే దేవుని ఉగ్రతను అనుభవించక తప్పదు.
ఆయన బలియాగం ద్వారా, క్రీస్తు బలియాగం ద్వారానే మనుషులందరికీ రక్షణ, నరకం నుండి విముక్తి, పాపాల నుండి విముక్తి, పరలోక ప్రాప్తి మనిషికి జరిగింది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అనగలిగాడంటే ఆయన వెనకల ఇంత కష్టం ఉంది ఆ మాట అనడానికి. నువ్వు నేను అనగలమా ఆ మాట? బ్రతికి చూపించాడు, దేవునిలాగా బ్రతికి చూపించాడు. కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, శ్రమపడ్డాడు, కన్నీళ్లతో రోదనలతో నలిగిపోయాడు ఈ భూమి మీద బ్రతికినంతకాలం. అందుకోసమే దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు మనుషులందరిపైన. అన్ని నామముల కంటే పైనామాన్ని ఇచ్చాడు. ప్రతి వాని మోకాలు ఆయన ముందు వంగాలన్నాడు. ప్రతి నామానికి పైనామాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. నువ్వు అంగీకరించకపోతే నిన్ను ఎవడు దేవుని ఉగ్రత నుంచి తప్పించలేడు అని ప్రతి మనిషి తెలుసుకొని ఇప్పటి నుండి క్రీస్తును నీ సొంత రక్షకునిగా, నీ దేవునిగా, నీ పాపాలను తీసివేసేటటువంటి సమర్థుడుగా నువ్వు అంగీకరించి తీరాలి. లేకపోతే నిత్య శిక్షకు నువ్వు గురికాక తప్పదని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని ఇంత అద్భుతమైన బలియాగాన్ని మన నిమిత్తము చేసినటువంటి క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయన పేరు మీద, ఆయన మరణానికి సాదృశ్యంగా రొట్టెను రసాన్ని తీసుకుంటున్నాం. ఆయన చనిపోక ముందు, శిలువ మరణం పొందకముందు ఆ రాత్రి శిష్యులకు ఏం చెప్తున్నాడంటే, ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25 వచనాలు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు వినండి, తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇదిగో, శిష్యులతో చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడు? రొట్టెనిస్తే ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో, ఏమంటున్నాడు? ఇదిగో ఈ రొట్టె, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. రొట్టె చాలు, రొట్టె గురించి చెప్తున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఏంటి ఆయన జ్ఞాపకం చేసుకోవడం తెలుసా? మీకోసం నా శరీరము బలి అయిపోయింది శిలువలో, మీ నిమిత్తము నేను బలి అయిపోయాను. ఈ విషయం మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. నా రక్తాన్ని చిందించాను, ఈ విషయం మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలా ఏం అర్థమవుతుందో తెలుసు మనకు? అయ్యో, నేను చేసిన పాపాల కోసమే కదా నా ప్రభు శిలువలో అన్ని బాధలు అనుభవించాడు, కనుక నేను పాపం చేయకూడదు. నేను పాపం చేసి ఆయనను బాధ పెట్టాను, ఆయనకు నరకాన్ని చూపించాను నా పాపాల వలన. ఇక మీదట నేను పాపం చేయకుండా బ్రతకాలని తీర్మానం చేసుకోవడానికి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టె నోట్లో వేసుకొని నమిలి మింగేయడానికి కాదు అది. అర్థమవుతుందా? నా ప్రభు నా పాపాల కోసం నలిగిపోయాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు నా కోసం భరించాడు. ఉమ్మి వేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఈడ్చివేయబడ్డాడు. శిలువను మోసుకొని ఎన్నోసార్లు కింద పడుతూ ఎన్ని అవమానాలు ఆయన పొందాడు. ఆయన కోసం కాదు అది, ఆయన చేసిన తప్పుల కోసం కాదు. మనుషులందరూ, నువ్వు నేను చేసిన పాపాల కోసమై ఆయన భయంకరమైన శిక్షను, అవమానాన్ని, నిందలను భరించాడు. ఆనాడున్న మనుషుల చేత వీడు తిండిపోతూ, వీడు మద్యపాన్ని, వీడు దయ్యం పట్టిన వాడని దేవుడై ఉన్నటువంటి ఆ మహానుభావుడు అనకూడనటువంటి మాటలు ఆయన అనిపించుకొని, పొందకూడనటువంటి శ్రమలు ఆయన పొంది మన నిమిత్తమే ఆయన శ్రమపడ్డాడు అని జ్ఞాపకం చేసుకొని, పశ్చాత్తాపంతో ఇక మీదట నువ్వు చేసినటువంటి పాపాల విషయంలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని నువ్వు ఇక మీదట ఆ పాపాలు చేయకుండా ఉండాలని ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేయడానికి ఈ రొట్టెను నీకు ఇస్తున్నాడు. ఏదో తీయగుందని చెప్పి చప్పరించి నమిలి మింగేసి మర్చిపోయి ఆరాధన చేశానని అనుకుంటే కుదరదు. తర్వాత ఏమంటున్నాడు చెప్పండి?
రొట్టె ఇచ్చిన తర్వాత మళ్ళీ మరో మాట ఏమంటున్నాడు? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకున్నాడు. ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఈరోజు మనం చదువుతున్న మనుషులందరికీ చట్టము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ వరల్డ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కైండ్, ప్రతి ఒక్క మనిషి అనుసరించవలసిన చట్టము, దేవుడు మనుషులకు ఏర్పాటు చేసిన చట్టము, ద బైబిల్, ద న్యూ టెస్టిమెంట్ ఆఫ్ దిస్ బైబిల్. అర్థమవుతుందా? ప్రతి ఒక్కడు అనుసరించాలి. నువ్వు నేను, ఆయా దేశాల్లో ఉన్నవాళ్ళు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, ఆయా జాతుల వారు అని తేడా ఏం లేదు. పేదవాడు మొదలుకొని ఐశ్వర్యంతుడి వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, వాడు పేదవాడు కానీ ధనికుడు కానీ, వాడు ఏ జాతి వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ దేశం వాడైనా క్రీస్తును అంగీకరించి తీరాల్సిందే. అర్థమవుతుందా? ఆయన వలనే రక్షణ పొందవలసినటువంటి వారైనారు. నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అంటున్నాడు. అర్థమవుతుందా ఈ భాష మీకు? క్రొత్త నిబంధన ఎలా వచ్చింది అనుకుంటున్నావు? నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, నా రక్తము పెట్టడం వలన మీకు ఈ క్రొత్త నిబంధన అనుగ్రహింపబడింది దేవుని నుండి. నా రక్తం పెట్టకపోతే క్రొత్త నిబంధన మీ దగ్గరికి రాదు, మీకు రక్షణనే లేదు, మీరు పరలోకం ఎప్పటికీ పోలేరు. పుట్టిన ప్రతి మనిషి నరకానికి వెళ్ళక తప్పదు. యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన వలన నేను పుట్టావు, ఆయన వలన నువ్వు బ్రతుకుతున్నావు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత, మరణం తర్వాత దేవుని యొద్దకు, ముక్తికి, పరలోకానికి, స్వర్గానికి చేరాలంటే ఆయనే మార్గం. ఆయన రక్తమే నీకు ఆధారం. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. ఎందుకంటే పాపము ఈ శరీరం వలన వచ్చినటువంటిది. ఈ శరీరానికి ప్రాణము రక్తము. ఆ రక్తము చిందింపబడకుండా ఏ మనిషి పాపాలు తీసివేయడానికి సాధ్యం కాదు. అందుకోసమే రక్తం చిందించబడింది. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. అర్థమవుతుందా? కనుక ప్రతి మనిషి క్రీస్తు రక్తం చేత కడగబడవలసిందే. క్రీస్తు రక్తము వలన దేవుని వాక్యమైన క్రొత్త నిబంధనలు రాయబడినటువంటి ఆ వాక్యము ద్వారా ప్రతిదినము ధ్యానము చేయటం ద్వారా మానవ హృదయాలు క్లీన్ అవుతున్నాయి. దేవుని వాక్య ధ్యానం ద్వారా మానవుని ఆత్మ, మనస్సు స్నానము చేయబడుతున్నది. వాక్య ధ్యానమే ఆత్మ స్నానం. ప్రతిదినము శరీరానికి స్నానం చేయడం మనకు తెలుసు, కానీ ఆత్మకు కూడా స్నానం చేయించుకోవాలా, స్నానం చేయాలన్న సంగతి నీకు తెలియదు. దేవుని వాక్యము ధ్యానం చేయడం ద్వారా నీ మనస్సు స్నానం చేయబడుతుంది. పవిత్రమైన జలం ఇది, పవిత్రమైనటువంటి పుణ్య స్నానము. అర్థమవుతుందా? పుణ్య స్నానాలు అంటుంటారు. ఏమంటారు? పవిత్ర స్నానాలు అంటారు. పుణ్య స్నానము, పవిత్ర స్నానం ఏదో కాదు. దేవుని వాక్యం చేత ప్రతి మనిషి ఉదయం లేస్తేనే ఆ వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేసుకొని తన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇదే పవిత్ర స్నానం, ఆత్మ సంబంధమైన స్నానం. అర్థమవుతుందా? ఆ స్నానం ద్వారా దేవుని వాక్యం అనేటటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆత్మ నీ హృదయంలో ఉన్న సకల విధములైన పాపాలను హరించివేసి నీ హృదయాన్ని పవిత్రీకరించి నిన్ను దైవత్వం కలిగిన వానిగా నిలబెడుతుంది. ఈ సమాజంలో పవిత్రునిగా, నీతిమంతునిగా ఈ ప్రపంచంలో నిలబెట్టి నిన్ను ఒక దైవంగా చూపిస్తుంది. అర్థమవుతుందా? నిన్ను ఒక క్రీస్తులాగా నిలబెడుతుంది దేవుని వాక్యం. అందుకోసం పౌలు గారు అంటారు, క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడినట్లు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు బైబిల్లో. ప్రతి మనిషిని క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వరూపంలోనికి తీసుకుని రావాలనే పౌలు బ్రతికిన బ్రతుకంతా, ఆ జీవితకాలం అంతా ప్రయాసపడ్డాడు.
అలాంటి సేవకులు, అలాంటి గొప్ప మనసు కలిగినటువంటి బోధకులు, దేవుని సేవకులు ఇప్పుడు మన మధ్య ఉన్నారా అంటే చాలా తక్కువ అండి. అంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కనపడడం లేదండి. అందరూ మాయగాలుగా కనపడుతున్నారు, స్వార్థప్రియులుగా కనపడుతున్నారు, డబ్బు కోసం అమ్ముడుపోయేవారుగా కనపడుతున్నారు. చాలా కొద్ది మంది అక్కడక్కడ ఇంకా అంత ఉన్నతమైన స్థితికి అయితే రాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పౌలు గారు చాలా టాప్ స్టేజ్లో ఉన్నాడు. మనం ఆ స్థితికి వెళ్ళాలి, తప్పకుండా. కనుక ఈ మాటలు మీ మనస్సులో పెట్టుకొని క్రీస్తు బలియాగాన్ని మర్చిపోకుండా ఆయన రక్తం వలన మన మధ్యకు వచ్చిన ఆయన కష్టార్జితమైన క్రొత్త నిబంధనను మనం పాటించి ఆ క్రొత్త నిబంధన ద్వారానే మన బ్రతుకులను కడుగుకొని పవిత్రీకరించుకొని దేవుని యొద్దకు వెళ్ళాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అనండి ఆల్.